హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఒక 5 జాకెట్లు ఉన్నాయన్నమాట. చేతికుట్లు వేయాలి. చేతికుట్లు వేస్తూ నేను ఎలా మిషన్ నేర్చుకున్నానో, ఎంత కష్టపడ్డానో అంతా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సక్సెస్ అవ్వడం ఎలా అని ఆలోచించని వారు ఎవరు ఉండరు. కానీ సక్సెస్ అవ్వడం అంత సులభం కాదు. సక్సెస్ అనే పదం పలకడం చాలా ఈజీ గనుక ఇష్టంగా ఉంటుంది. కానీ మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టపడాలి. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి అసలు జీవితంలో సక్సెస్ అవ్వగలమా అనే డౌట్ కూడా వస్తుంది. ఎంతోమంది వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నారు, నేనెందుకు సాధించలేను, ఇలా నా మనసులో నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. అప్పుడు నా మనసు నన్ను ఒక ప్రశ్న వేసింది. అదేంటంటే, అసలు నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? సక్సెస్ అంటే ఏంటో తెలియదా? మనం చేయాలనుకున్నవి అన్నీ చేయగలగడం, అందరూ మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే స్థాయికి ఎదగడం, అంతే కదా అనుకున్నాను. కానీ నిజానికి సక్సెస్ అంటే అది కాదు. కష్టపడి పని చేయాలి, కానీ చేసే పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. కొంతమంది కష్టమైన పనిని కూడా చాలా ఈజీగా చేసినట్లు అనిపిస్తుంది కదా. ఎందుకో తెలుసా? వాళ్ళకి పని చేసే విధానం తెలుసు కాబట్టి. అంటే ఏంటి? ఇప్పుడు మాకు పనిచేసే విధానం తెలియదా అని ఫీల్ అవ్వకండి. మనం చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో ప్రతి విషయము ఎవరినో ఒకరిని చూస్తే నేర్చేసుకుంటాం. కానీ కొంచెం పెద్దయ్యాక అన్నీ నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పనవసరం లేదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చాలాసార్లు నష్టపోతాము. మన ఆలోచన విధానం మారితే మన జీవితం కూడా మారిపోతుంది. గోల్ అంటే లక్ష్యాలు. అసలు గోల్ ఎందుకు పెట్టుకోవాలి? గోల్ పెట్టుకోకపోతే మనం ఏం సాధించలేమా? ఇది చాలా మంది అనుకునే ప్రశ్న. లక్ష్యం లేని జీవితం గాలికి ఎగిరే గాలిపటంతో సమానం. గాలిపటం ఎలా అయితే గాలికి ఎటు పడితే అటు పోతుందో, లక్ష్యం లేని జీవితం కూడా అలానే ఉంటుంది. అందుకే మన జీవితంలో సక్సెస్ అనేది రావాలంటే ఖచ్చితంగా గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకోవడం వల్ల మన ప్రవర్తనలలో కూడా చాలా మార్పు వస్తుంది. నిర్లక్ష్యం అనే పదం మన లైఫ్లో లేకుండా ఉంటుంది. పెద్ద పెద్ద గోల్ పెట్టుకుని సాధించలేకపోయాము అని బాధపడడం కన్నా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని సాధించాక వేరే గోల్ పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. చాలామంది ఏం జరిగినా నా తలరాత ఇంతే, నేనేం చేసినా అది సక్సెస్ అవ్వదు, ఇంకా నా బ్రతుకు ఇంతే అని రాజీ పడుతూ ఉంటారు. అలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు. మీరు సక్సెస్ కావాలంటే రాజీ లేని వైఖరి అలవరుచుకోవాలి. అంటే మీరు అనుకున్నది ఏది జరగకపోయినా సక్సెస్ సాధించే వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. పట్టుదలతో ఉండండి అని అర్థం. పట్టుదల అనగానే నాకు తప్పటడుగులు వేసే చిన్న పిల్లలే గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళు నడిచే ప్రక్రియలలో ఎన్నోసార్లు కింద పడుతూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చక్కగా నడవడం నేర్చుకుంటారు. సక్సెస్ అవ్వడానికి ఎన్నో టిప్స్ ఉంటాయి. మనం అన్నీ పాటించిన అవసరం లేదు. కానీ మనకి ఏది అవసరమో అది తెలుసుకుని వాటిని పాటిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఎన్నో పరాజయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది అనే సూటిపోటి మాటలను తట్టుకోవాల్సి వస్తుంది. ఒక రాయి శిల్పంగా మారటానికి శిల్పి చేతిలో ఎన్నో దెబ్బలు తింటుంది. ఆ తరువాతే దానికో రూపం వస్తుంది. మనం కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తింటేనే జీవితం అంటే ఏంటో, జీవితంలో గెలవడం ఎలాగో తెలుస్తుంది. ప్రతి ఎదురు దెబ్బ ఒక అవకాశాన్ని అందిస్తుంది. జీవితంలో చైతన్యం ఎప్పుడు ఓటమితోనే ప్రారంభమవుతుంది. ప్రతి ఎదురు దెబ్బలోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది. దాన్ని సరి అయిన సమయంలో గుర్తించి అందిపుచ్చుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. అదే విజయానికి నాంది పలుకుతుంది. ఇలా నాకు మంచి మంచి మాటలు చెప్తూ నాకున్న లోపాన్ని కూడా నాకు తెలియకుండా చేశారు మా వారు. మా మేనమామ గారి వల్ల నేనైతే టైలరింగ్ నేర్చుకోగలిగాను. సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఒక ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా.
ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. నా సంతోషానికి కారణమైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.